భోగ పండుగ ఎందుకు జరుపుకుంటారు? భోగి అంటే భోగము, సుఖం లేదా ఆనందం అని అర్థం. కష్టపడి పండించిన పంట చేతికి వచ్చి రైతులు ఆనందంగా గడిపే సమయం కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. ప్రధానంగా 2 కారణాల వల్ల దీనిని జరుపుకుంటారు. పాతను వదిలి కొత్తను ఆహ్వానించడం, మనలోని బద్ధకాన్ని, చెడు ఆలోచనలను, పాత వస్తువులను వదిలేసి నూతన ఉత్తేజంతో కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి సూచికగా భోగ జరుపుకుంటారు. దక్షిణాయనం ముగింపు. సూర్య భగవానుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలోకి అడుగుపెట్టే ముందు రోజు ఇది. చీకటి, చలి, తగ్గ వెలుగు, ఎండ పెరిగే కాలానికి ఇది నాంది. భోగి పండుగ వెనుక ఉన్న పురాణ కథలు. అసలు కథ. ఈ పండుగ వెనుక ప్రధానంగా 2 కథలు ప్రచారంలో ఉన్నాయి. ఒకటి ఇంద్రుడి కథ, గోవర్ధన గారి వృత్తాంతం. పురాణాల ప్రకారం ఒకప్పుడు గోకులంలో ప్రజలు వర్షాల కోసం ఇంద్రుడిని పూజించేవారు. ఆ పూజల వల్ల ఇంద్రుడికి గర్వం పెరిగింది. ఆ గర్వాన్ని అణచడానికి శ్రీకృష్ణుడు ఇంద్రుడిని కాకుండా గోవర్ధన పర్వతాన్ని పూజించమని గోపాలకులకు చెబుతాడు. దీనికి కోపగించిన ఇంద్రుడు బీభత్సమైన వర్షాన్ని కురిపిస్తాడు. అప్పుడు కృష్ణుడు గోవర్ధన గరిని ఎత్తి గోకులాన్ని కాపాడతాడు. తన తప్పు తెలుసుకున్న ఇంద్రుడు కృష్ణుడిని క్షమించమని వేడుకుంటాడు. కృష్ణుడు ఇంద్రుడిని క్షమించి భోగ రోజున ఇంద్రుడిని స్మరించుకోవడానికి అనుమతిస్తాడు. అందుకే భోగాలకు అధిపతి అయిన ఇంద్రుడి గౌరవార్థం ఈ పండుగ జరుపుకుంటారు. 2 గోదాదేవి, ఆండాళు, కళ్యాణం. భోగ రోజునే గోదాదేవి భూదేవి అవతారం శ్రీరంగనాథుడిని, శ్రీ మహావిష్ణువును వివాహం చేసుకుందని ప్రతీతి. ధనుర్మాసం అంతా వ్రతం చేసి చివరి రోజైన భోగి నాడు ఆమె విష్ణువులో ఐక్యమైంది. అందుకే విష్ణు ఆలయాల్లో ఈరోజు గోదా కళ్యాణం వైభవంగా జరుపుతారు. భోగి రోజు పాటించే ముఖ్యమైన ఆచారాలు, వాటి అర్థాలు. భోగి మంటలు. తెల్లవారుజామునే లేచి పాత వస్తువులను, ఆవు పిడకలను, కట్టెలను వేసి మంటలు వేస్తారు. ఇది కేవలం చలి కాచుకోవడానికి మాత్రమే కాదు, మనలోని పాత ఆలోచనలను అగ్నిలో దహించి కొత్త జ్ఞానాన్ని పొందేలా ఇది సూచిస్తుంది. భోగి పళ్ళు. సాయంత్రం వేళ చిన్నపిల్లలకు రేగుపళ్ళు, నాణేలు, పూలు కలిపి తలమీద పోస్తారు. దీనివల్ల పిల్లలకు ఉన్న దిష్టి పోతుందని, శ్రీమన్నారాయణుడి ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం. రేగుపండును బదరీ ఫలం అంటారు. ఇది విష్ణువుకు ఇష్టమైనది. బొమ్మల కొలువు. కొత్త పంటలు, సంపదలు ఇంటికి వచ్చిన ఆనందంలో ఇవి ఏర్పాటు చేస్తారు. క్లుప్తంగా చెప్పాలంటే భోగ అంటే మార్పు. పాత కష్టాలను వదిలేసి కొత్త ఆశలతో జీవితాన్ని ప్రారంభించడమే ఈ పండుగ పరమార్థం.